కీలక నేతలు ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా స్పందించినటువంటి పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యం ఇది, కేవలం అల్లు అర్జున్ అరెస్టుతో చేతులు దులుపుకుంటున్నారు అనేటటువంటి విమర్శలు మీ మీద ఉన్నాయి. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా శివ గారికి, అక్కడ ఉన్న రకాల సినీ ఫీల్డ్ వాళ్ళకి, డివైఎఫ్ఐ వరకు కూడా. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిన రోజు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా ఇక నుంచి బెనిఫిట్ షోలు ఇవ్వని ఆ రోజు రద్దు చేయడం జరిగింది. ఈ బెనిఫిట్ షోలు అనేది ఈ రోజు వచ్చింది కాదు. ఈ బెనిఫిట్ షోలు కానీ, చారిటీ షోలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ రోజు మనం ఈ సంఘటన జరిగింది కాబట్టి మనం ఇవాళ చర్చిస్తున్నాము. గతంలో కూడా మనం జీ తెలుగు న్యూస్ లో కూడా మనం మాట్లాడాం. కానీ ఇదే కేతిరెడ్డి వారు వచ్చారు, అదేవిధంగా ఆ క్రిటిక్ శ్రీకాంత్ గారు కూడా వచ్చారు. సో నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే, ఇది రాజకీయానికి సంబంధించింది కాదు. ఇలా చాలా మంది ఏంటంటే, మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఏంటంటే చట్టం తన పని తాను చేసుకోపోతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా తన ట్విట్టర్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశారు, దీంట్లో రాజకీయాలు ఎలాంటి రాజకీయాలు లేవు. ఎందుకంటే ఆయన ఒక కామన్ మ్యాన్ గా చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వల్ బిఫోర్ లా అని ఉంటుంది. నేను ఒక లాయర్ని, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి ఆ కోణంలో పోలీసు వాళ్ళు ఏం చేయాలో అదే చేశారు. సో ఆ రోజు సెక్యూరిటీ కల్పించవలసిన పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏంటంటే, మనము కొద్ది పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. ఎందుకంటే మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి. పబ్లిక్ వెళ్ళేటప్పుడు మన సెక్యూరిటీ అంటే ఎవరైతే అల్లు అర్జున్ గారు సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే పోలీస్ వారికి కూడా ఆ సంధ్యా థియేటర్ యజమాన్యం కూడా ముందుగా సమాచారం ఇచ్చి తగినంత అడెక్యూట్ అంటే తగినంత సిబ్బందిని రెడీ చేసుకుని ఉండాల్సింది. ఎందుకంటే మనం చూసాము, రేవతి ఆమె చనిపోయింది ఆ రోజు తొక్కిసరట్లా. మరి అదేవిధంగా వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా చాలా ఇంజూర్డ్ అయ్యారు. మనం చూసాం. ఇంకా వేరే వాళ్ళు కూడా, ఇందాక మన క్రిటిక్స్ శ్రీకాంత్ గారు అన్నట్టు కూడా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఇంజూర్డ్ అయ్యారు మాట యథార్థం. నేను కూడా ఒకటి సమాజానికి చెప్పదలుచుకుంది, ఇక్కడ మనం కూడా నేను సినిమాలు బాగా చూస్తా నేను చాలా యాక్చువల్ గా. సో నేను ఎప్పుడు కూడా దాదాపు 30 సంవత్సరాల సినిమాలు చూస్తే ఎప్పుడు కూడా థియేటర్ నా 1-2 సార్లు సేమ్ డే వెళ్ళుంటా నేను. అంటే నాకు చూడాలని ఉంది సినిమాలు, కానీ నేను ఎప్పుడు కూడా నెట్టుకొని కూడా పోను. నేను చాలా ప్రజానికి తెలియజేసింది అంటే, మనం కూడా సినిమాలు చూద్దాం, కానీ మనం అన్ని వెసులుబాటు చూస్తే మనకు కూడా భవిష్యత్తులో మన కుటుంబం వాళ్ళు బాధపడకుండా ఉంటారని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాం. చట్ట ప్రకారం ఏం చేయాలో కూడా అది చేస్తున్నాం. ఆ రోజులో భాగంగా కూడా అదే రోజు మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మరి పోలీసు వారు. మరి అదేవిధంగా ఈ రోజు మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున మరి కింద కోర్టు ఏదైతుందో నాంపల్లి కోర్టు రిమాండ్ 14 days రిమాండ్ విధించింది. తర్వాత వాళ్ళు హైకోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ అంటే ఈయన మీద కేసు తీసేయండి అని వేశారు. దాంట్లో మధ్యంతరంగా మరి అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో. వారి తరఫున అడ్వకేట్ గారు వాదించారు. సో ఇదంతా ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ అలా జరిగింది. సో మధ్యంతరంగా బెయిల్ ఇచ్చారు. ఒక 4 వారాల పాటు మరి అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో లీగల్ గా నేనేమంటున్నానంటే, లీగల్ గా ఎవరు కూడా కామెంట్ చేయడానికి ఏం లేదు. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అనేది సుప్రీమో. నేను గతంలో కూడా చెప్పాను, చట్టం అనేది సుప్రీమో. అత్యున్నత న్యాయస్థానం మన రాష్ట్రానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టు, దేశానికి సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నది, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇవాళ మరి జస్టిస్ గారు ఇవాళ మధ్యంతర బెయిల్ ఇచ్చారు మనందరం కూడా. సో ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ అందరికి ఉంటాయి. మనం కూడా సినిమాలు ఉన్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. సరే, తమ్ముడు జావేద్ గారు ఇందాక ఆవేశంగా మాట్లాడే తమ్ముడు డివైఎఫ్ఐ, నేను ఎన్ఎస్ఓ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, లీగల్ సెల్ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధికి వచ్చాను తమ్ముడు. ఎన్ఎస్ఓ 8th క్లాస్ నుంచి కూడా ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఏంటంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి అంటే తమ్ముడు, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిజం భావజాలంగాల్లో నేను అది కూడా చెప్తాను నీకు. సో నేను దానికి రాజీనామా చేయాలనుకుంటున్నాను. వినాలి తమ్ముడు, వినాలి దయచేసి. నేర్చుకోవాలి ఫస్ట్. ఇదేంటంటే మొత్తం ఇవాళ చాలా మంది చూస్తారు. ఫస్ట్ రాసుకో, మీరు చెప్తారు రాసుకోవాలి, నేను రాసుకోవాలి దయచేసి. మీరు లాయర్ని కూడా నేను దయచేసి గౌరవించాలి మా వృత్తిని. రాసుకోండి దయచేసి. నేను ఏమంటున్నానంటే, దానికి రాజీనామా చేయాలని పాత పద్ధతులు, మూస పద్ధతులు మనం మానుకోవాలి. ఆ రోజు ఇవాళ బెనిఫిట్ షోలు కానీ, చారిటీ షోలు కానీ ఇవాళ కొత్తగా వచ్చినాయి కావు, గతంలో ఎప్పటి నుంచో ఉన్నవి. అవి కొనసాగించినే తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇవాళ డైరెక్ట్ గా జీవోలు ఇష్యూ చేయలేదు. దాంట్లో ఎక్కడ కూడా నా దగ్గర జీవో కాపీ కూడా ఉంది, నేనేం కాదనట్లే. కాకపోతే అందరు ఇచ్చారు. ఎవరు కూడా ఇలా జరుగుతుందని అనుకోరు, జరగాలని కూడా కోరుకోరు యాక్చువల్ గా. సో ఖచ్చితంగా మనము ఇప్పటి కూడా అల్లు అర్జున్ గారు కూడా బౌన్సర్లు పెట్టుకోవాలి, ఆ థియేటర్ యజమాని కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, ఓకే ఓకే. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, నేను ఇందాక ప్రస్తావించినట్టు ఈ మొత్తం వ్యవహారాన్ని, పుష్ప సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఎవరికి వాళ్ళు తమకు అడ్వాంటేజ్ గా, ముఖ్యంగా పొలిటికల్ టర్న్ లో
ఎవరికి వాళ్ళు తమ అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్ట్ ను కూడా పొలిటికల్ గా డివైడ్ అయిపోయి మరి కొంతమంది అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది ఎదుటి వాళ్ళ వల్లే ఇతర పార్టీల వల్లే, మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ పార్టీలు ఏంటి అనేది, నేరుగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించారు.